ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 6 గ్యారెంటీలకు 2025-26 బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. సంక్షేమ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే 6 గ్యారెంటీలకు నిధుల సమస్య లేకుండా కేటాయింపులు జరిపినట్లు భట్టి అసెంబ్లీలో ప్రకటించారు. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో రాష్ట్ర ఆర్థిక పద్దును ప్రవేశపెట్టారు. 3,04,965 కోట్ల అంచనా వ్యయంతో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లుంటే మూలధన వ్యయం 36,504 కోట్లుగా ఉంది. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి రాష్ట్ర తలసరి ఆదాయం, అప్పులు, రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయంపై మాట్లాడారు. ఈసారి సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. గత ప్రభుత్వ పాలనలో చింద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని, తాత్కాలిక దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామని తెలిపారు. 6 గ్యారంటీలకు భారీగా నిధులు కేటాయించారు. రైతు భరోసాకు 18,000 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద ఎకరానికి ఏడాదికి 1,000 రూపాయలు అందుతాయని అన్నారు. ఈ పథకం కింద రైతులకి ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయలు అందుతాయి. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అవకతవకలకు అడ్డుకట్ట వేసి సాగుకు యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా అందిస్తున్నాం. క్షేత్రస్థాయిలో సర్వే చేసి గ్రామ సభల్లో ధృవీకరించి సాగుకు యోగ్యం కాని భూమిని గుర్తించడం ద్వారా ఈ వృధాన్ని అరికట్టాము. రైతు భరోసా పథకానికి 18,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాము. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లను నిర్మించి ఆడబిడ్డల పేరుతో ఇవ్వాలని నిర్ణయించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు నిర్మిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పినా హామీని అమలు చేయలేకపోయిందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లకు 12,571 కోట్లు, చేయుత పింఛన్లు 14,861 కోట్లు కేటాయించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని 2024 మార్చి నెలలో ప్రారంభించి ఇళ్ల పట్టాలను ఆడబిడ్డల పేరుతోనే ఇవ్వాలని నిర్ణయించాం. 22,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతి నియోజకవర్గానికి కనీసం 3,500 చొప్పున మొత్తం 4,50,000 ఇళ్లను మంజూరు చేస్తాం. మహాలక్ష్మి పథకం కింద ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి 4,305 కోట్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం గృహజ్యోతి స్కీమ్ కి 2,080 కోట్లు కేటాయించారు భట్టి. రాష్ట్రంలోని నిరుపేదలకు ఆరోగ్య భద్రత కల్పించే ధ్యేయంతో రాజీవ్ ఆరోగ్యశ్రీని చేయుతలో భాగంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకానికి 1,143 కోట్లు కేటాయించారు. ఉచిత వైద్య పరిమితిని 5 నుంచి 10 లక్షలకు పెంచినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని నిరుపేదలకు ఆరోగ్య భద్రత కల్పించే ధ్యేయంతో రూపొందిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని చేతిలో భాగంగా అమలు చేస్తున్నాం. ఈ పథకం కింద ఉచిత వైద్య పరిమితిని 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు పెంచడం వల్ల దారిద్ర్య రేఖకు దిగువనున్న 90.10 లక్షల కుటుంబాలకి లబ్ధి చేకూరింది. వైద్య వ్యయ పరిమితిని పెంచడంతో పాటు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే 1,375 వైద్య చికిత్సల ధరలను కూడా 20% పెంచాం. 6 గ్యారంటీల్లో భాగంగా గ్యాస్ సిలిండర్ రాయితీకి 723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 600 కోట్లు కేటాయించారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. ఎస్సీ/ఎస్టీ మైనార్టీ వర్గాల్లో వెనుకబడిన విద్యార్థుల స్వయం ఉపాధి కల్పన కోసం రాజీవ్ యువ పథకాన్ని తీసుకొచ్చామని, ఈ పథకానికి 6,000 కోట్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువత స్వయం ఉపాధి కల్పన కొరకు రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ప్రారంభించాం. ఈ పథకం యువతకు ఉపాధి కల్పనలో ఒక గేమ్ చేంజర్ గా నిలుస్తుంది. కేవలం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కాకుండా యువతని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది వారు మరింత మందికి ఉపాధి సృష్టించేట్లు ప్రోత్సహించడం మా ధ్యేయం. ఈ పథకం ద్వారా యువతకు కనీ విని ఎరగని రీతిలో 6,000 కోట్ల రూపాయల కేటాయింపుతో ఈ పథకాన్ని ప్రారంభించాం. రైతుల నుంచి కొనుగోలు చేసే సన్న ధాన్యానికి ప్రతి క్వింటాలకు 500 బోనస్ చెల్లిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ఇందుకోసం సన్నాలకు బోనస్ ఇచ్చేందుకు 1,800 కోట్లను కేటాయించారు.
విద్యతోనే సామాజిక అభివృద్ధి సాధ్యమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పేదలు, వెనుకబడిన విద్యార్థుల భవిష్యత్ కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోందని తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం 1023 ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉంటే 662 పాఠశాలలకు సొంత భవనాలు లేవన్నారు భట్టి విక్రమార్క. అనేక గురుకులాలు అరకొర సౌకర్యాలున్న భవనాల్లో నడుస్తున్నాయని, వందల మంది విద్యార్థులకు సరైన టాయిలెట్ సదుపాయం కూడా లేదన్నారు. ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి భావితరాలను అత్యుత్తమ రీతిలో తీర్చిదిద్దే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రూపొందిస్తున్నామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సామాజికవేత్తలు, విద్యావేత్తలతో చర్చించి మన ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరియు భావితరాలను అత్యుత్తమ రీతిలో తీర్చిదిద్దే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని రూపొందించాం. కులం, మతం లేదా ఆర్థిక స్థితిగతులకు అతీతంగా విద్య మాత్రమే కాకుండా విద్యార్థుల యొక్క మానసిక, శారీరక అభివృద్ధికి అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ కి దోహదపడే విధంగా ఈ స్కూల్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. బిఆర్ అంబేద్కర్ కలలుగన్న విద్యా వ్యవస్థను సృష్టించబోతున్నామన్నారు భట్టి విక్రమార్క. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి 11,600 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నామని, ఆధునిక వసతులతో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉంటాయని అన్నారు. సామాజికవేత్తలు, విద్యావేత్తలతో చర్చించి మన ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరియు భావితరాలను అత్యుత్తమ రీతిలో తీర్చిదిద్దే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని రూపొందించాం. కులం, మతం లేదా ఆర్థిక స్థితిగతులకు అతీతంగా విద్య మాత్రమే కాకుండా విద్యార్థుల యొక్క మానసిక, శారీరక అభివృద్ధికి అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ కి దోహదపడే విధంగా ఈ స్కూల్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఒక్కో దాంట్లో 2,560 మంది విద్యార్థులు ఉంటారన్నారు భట్టి విక్రమార్క. 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకోనున్నారు. వీటిల్లో వేర్వేరు బ్లాకులుంటాయి. ప్రతి స్కూల్లో 30 మంది చొప్పున 120 మంది టీచర్లు విధులు నిర్వహించనున్నారు. ప్రతి క్యాంపస్లో తరగతి గదులు, ల్యాబొరేటరీలు కాకుండా కంప్యూటర్ సెంటర్, లైబ్రరీ, ఆడిటోరియం, ఇండోర్ స్పోర్ట్స్, క్రికెట్, ఫుట్బాల్ మైదానాలు, బాస్కెట్బాల్, వాలీబాల్, టెన్నిస్ కోర్టులు, అవుట్డోర్ జిమ్, థియేటర్, ల్యాండ్స్కేప్ కోర్టులు వంటి అధునాతన సౌకర్యాలు ఉండనున్నాయి. ఆడిటోరియాలు, డైనింగ్ హాల్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్రీడా మైదానాలు, క్రికెట్ మరియు ఫుట్బాల్ గ్రౌండ్స్ లాంటి ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థుల నిరంతర పర్యవేక్షణకు వీలుగా ఈ పాఠశాల ప్రాంగణాల్లోనే బోధనా సిబ్బందికి నివాస సముదాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ స్కూళ్లలో పవన మరియు సౌరశక్తిని విరివిగా వినియోగిస్తాం. విద్యాశాఖకు బడ్జెట్లో 23,103 కోట్లు కేటాయించారు భట్టి విక్రమార్క. తెలంగాణలో నారీ శక్తిని గౌరవిస్తూ కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టామన్నారు. తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టామన్నారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి ఆ విశ్వవిద్యాలయ వారసత్వ కట్టడాన్ని సంరక్షిస్తూనే 550 కోట్ల రూపాయలతో అదనపు భవన నిర్మాణాలని చేపడుతున్నాం. తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి పేరును, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టడం జరిగింది. విద్యాశాఖకి ఈ బడ్జెట్లో 23,108 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. విద్య భవిష్యత్తుకు బీమా అన్న భట్టి విక్రమార్క విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు విద్యారంగంలో పలు సంస్కరణలు తీసుకొచ్చామని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యనందించే లక్ష్యంతో తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేసినట్లు అభివృద్ధికి పెద్దపీట వేస్తూనే సంక్షేమ రంగానికి భారీగా నిధులు కేటాయించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి 4వ వంతు బడ్జెట్ ఖర్చు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు భట్టి విక్రమార్క.
రాష్ట్ర వార్షిక బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి భారీగా కేటాయింపులు చేశారు. ఈ నాలుగింటికి కలిపి 72,397 కోట్ల రూపాయలు కేటాయించారు. తెలంగాణలో సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి పట్ల నిబద్ధతను నిలుపుకునేలా ఎస్సీ ఉప వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చామన్నారు భట్టి విక్రమార్క. దీంతో వారి జీవితాల్లో మార్పు వస్తుందన్న ఆయన జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ప్రత్యేక విచారణ కమిషన్ను ఏర్పాటు చేసి ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై నివేదికను ఇచ్చారని తెలిపారు. ఇందులో 59 ఎస్సీ ఉపకులాలను వారి సామాజిక, ఆర్థిక వెనుకబడిన స్థాయిల ప్రకారం 3 వర్గాలుగా విభజించారని, దీంతో ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు భట్టి విక్రమార్క. వారి సామాజిక, ఆర్థిక వెనుకబడిన స్థాయిని బట్టి 3 వర్గాలకు విభజించాలని సూచించింది. జస్టిస్ షమీం అఖ్తర్ గారి నివేదికను ఆమోదించి దాని ప్రకారమే ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చట్టాన్ని మా ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశంలోనే ఈ వర్గీకరణను అమలు చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఎస్సీ సంక్షేమానికి అత్యధిక కేటాయింపులు చేశారు భట్టి విక్రమార్క. ఎస్సీ, ఎస్టీలకు న్యాయంగా చెందాల్సిన నిధులను అందించడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. ఎస్సీ సంక్షేమానికి 40,232 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 17,169 కోట్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం చేసిన చట్టాలను గౌరవించి వారికి న్యాయంగా చెందాల్సిన నిధుల్ని అందించటం ఈ వర్గాల పట్ల మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ బడ్జెట్లో షెడ్యూల్డ్ కులాల సంక్షేమకు 40,232 కోట్ల రూపాయలు మరియు షెడ్యూల్డ్ తెగల సంక్షేమంకు 17,169 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. కుల గణన ద్వారా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అందించే అవకాశం ఏర్పడిందన్నారు భట్టి విక్రమార్క. ఎస్సీ, ఎస్టీల తరువాత బీసీ సంక్షేమానికి ఈసారి 11,405 కోట్లు కేటాయించినట్టు బడ్జెట్ ప్రసంగంలో భట్టి విక్రమార్క తెలిపారు. వీటిలో ఎక్కువగా వెనుకబడిన కులాల పథకాలకే ఇచ్చినట్టు ప్రకటించారు. 96% కవరేజ్తో ఈ సర్వే అత్యంత విజయవంతమైన సామాజిక, ఆర్థిక డేటా సేకరణగా దేశంలోనే నిలిచింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేందుకు సమర్థవంతమైన పాలనకు ఈ సర్వే కీలక డేటాను అందించింది. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్లో 11,405 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్రంలో మైనారిటీల భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లలో వివిధ ప్రాంతాలలో ఉన్న మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా అంతర్భాగం చేయిస్తామని భరోసా ఇచ్చారు. హాస్యయాత్రకు తగినన్ని నిధులు కేటాయించినట్టు తెలిపారు. మొత్తంగా మైనారిటీల అభివృద్ధికి 3,591 కోట్లు కేటాయించారు. వీటితో పాటు రాజీవ్ యువ వికాసం, మైనారిటీ సోదర సోదరీమణులకు 840 కోట్ల రూపాయలతో స్వయం ఉపాధి పథకాల్లో ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. హజ్ యాత్రకు తగిన నిధులు కేటాయించాం. హజ్ 2024 యాత్రకు 11,446 మంది వెళ్లటం తెలంగాణ చరిత్రలో ఒక రికార్డు. రాజీవ్ యువ వికాసంలో భాగంగా మైనార్టీ సోదర సోదరీమణులకి 840 కోట్ల రూపాయలతో స్వయం ఉపాధి పథకాలు చేపడతాం. మైనార్టీ సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్లో 3,591 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. గిరిజనాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ఇందిరా గిరిజల వికాసం అనే ప్రత్యేక పథకంతో పోడు భూములు సాగు చేసుకునే గిరిజన రైతులకు సౌర ఆధారిత పంపు సెట్ల ద్వారా సాగునీటిని అందిస్తామని భట్టి ప్రకటించారు. ఇందుకు వచ్చే 4 ఏళ్లలో 12,600 కోట్ల రూపాయలు కేటాయించారు. దీంతో 2.1 లక్షల గిరిజన రైతులకు లబ్ధి చేకూరుతుందని బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2025-26లో నీటిపారుదల, వ్యవసాయ శాఖలకు 49,486 కోట్లను కేటాయించారు భట్టి విక్రమార్క. ఇందులో వ్యవసాయ శాఖకు 24,439 కోట్లు కేటాయిస్తే నీటిపారుదల శాఖకు 23,373 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. నల్గొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లోని కరువు ప్రభావిత ప్రాంతానికి నీటిని అందించడానికి ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లం ప్రాజెక్టులను ప్రారంభించామన్నారు. కృష్ణా జలాల్లోని 711 టీఎంసీల్లో
511 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్ను వాడుకోమని గత పాలకులు అధికారికంగా చెప్పారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. ఈ చర్యతో తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయం జరిగిందన్న ఆయన రాష్ట్రానికి రావాల్సిన వాటా కోసం బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించామన్నారు. మన నీళ్లు దారి మళ్లకుండా టెలిమెట్రిక్ వ్యవస్థకయ్యే ఖర్చును భరిస్తామన్నారు. కృష్ణా జలాల్లోని 711 టీఎంసీలలో 511 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ను వాడుకోమని గత పాలకులు అధికారికంగా చెప్పారు. ఈ చర్యతో తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయం జరిగింది. మేము మన రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా సాధించుకోవటానికి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు సహేతుకమైన మరియు గణాంకాలతో కూడిన బలమైన వాదనలు వినిపించాం. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నిటినీ పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించి ప్రాధాన్యతా క్రమంలో ఏ, బి కేటగిరీలుగా విభజించారు. నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని కరువు ప్రభావిత ప్రాంతాలకు నీటిని అందించడానికి వీలుగా ఉదయ సముద్రం, బ్రాహ్మణ, వెలమల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించామని తెలిపారు. ఈ బడ్జెట్లో నీటిపారుదల శాఖకు 23,373 కోట్లు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించారు భట్టి విక్రమార్క. యాదాద్రి జిల్లాలో మూసీ ప్రాజెక్టు కింద బులాదిగాని కాలువతో పాటు పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి కాలువల పునరుద్ధరణకు ఈ నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించాం. నీటిపారుదల శాఖకి ఈ బడ్జెట్లో 23,373 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. మూసీ ప్రాజెక్టు పరిధిలోని బునాదిగాని కాలువ పునరుద్ధరణకు 266.65 కోట్లు కేటాయించారు భట్టి విక్రమార్క. ఎస్ జైపాల్ రెడ్డి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కేవీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. శ్రీ ఎస్ జైపాల్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం చేపడుతుంది. మూసీ ప్రాజెక్టు పరిధిలోని బునాది కాలువ పునరుద్ధరణ పనులకు 266.65 కోట్ల రూపాయలతో పాలనాపరమైన అనుమతి ఇవ్వటం జరిగింది. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను అన్నిటినీ పూర్తి చేస్తామన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ భూమిని సాగులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని భట్టి చెప్పారు. టీజీ జాబ్స్ నిరుద్యోగ యువత నిస్సహాయ స్థితిలో ఉంటే వారి భవిష్యత్తుపై ఆశలు కల్పించిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేశామన్న ఆయన నిరుద్యోగ రేటుని గణనీయంగా తగ్గించామని చెప్పారు. తెలంగాణ యువతను, విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల్లో ఏఐ సిటీని నెలకొల్పాలని నిర్ణయించిందన్నారు. ఈ సిటీలో ప్రత్యేకంగా ఏఐ విశ్వవిద్యాలయంతో పాటు డేటా సెంటర్లు, కంప్యూటింగ్ సౌకర్యాలను, పౌరులకు అవగాహన కల్పించే కేంద్రాన్ని స్థాపించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అంకురాలను, స్టార్టప్ కంపెనీస్ ని ప్రోత్సహించడం, ప్రభుత్వ ఉద్యోగులు మరియు యువత యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యతను పెంపొందించడం, పరిపాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగించుకోవటం ఈ రోడ్ మ్యాప్ యొక్క ప్రధాన లక్ష్యాలు. ఫ్యూచర్ సిటీలో అంతర్భాగంగా 200 ఎకరాల్లో ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని నిర్మిస్తాం. ఈ ఏఐ సిటీ ప్రపంచంలోని పారిశ్రామిక దిగ్గజ కంపెనీలకు కేంద్రంగా మారుతుంది. కేంద్ర గణాంక శాఖ నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం తెలంగాణలో 2023 జులై, సెప్టెంబర్లో నిరుద్యోగ రేటు 22.9% ఉంటే దాన్ని 2024 జులై నాటికి 18.01% తగ్గించామన్నారు భట్టి విక్రమార్క. నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, యువ పారిశ్రామికవేత్తలకిస్తున్న ప్రోత్సాహకాలతోనే ఇది సాధ్యమైందన్నారు. కేంద్ర గణాంక శాఖ నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం తెలంగాణలో 2023 జులై, సెప్టెంబర్ కాలంలో నిరుద్యోగ రేటు 22.9% ఉండగా 2024 జులై, సెప్టెంబర్ కాలంలో అది 18.1%కి తగ్గింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ నియామకాలపై దృష్టి పెట్టామన్నారు భట్టి విక్రమార్క.
పోలీస్, రెసిడెన్షియల్ స్కూల్స్, వైద్య, ఆరోగ్య, ఇతర శాఖల్లో 57,946 పోస్టులు భర్తీ చేశామన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలలో మానవ వనరుల అవసరాలపై సమీక్ష జరిపి 30,228 పోస్టులను మంజూరు చేశామన్నారు. మా ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించి పోలీస్, రెసిడెన్షియల్ స్కూల్స్, వైద్య, ఆరోగ్య మరియు ఇతర శాఖల్లో 57,946 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశాం. అంతేకాకుండా వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలలో మానవ వనరుల అవసరాలపై సమీక్షలు జరిపి 30,228 కొత్త పోస్టుల్ని మంజూరు చేశాం. తెలంగాణ సాధనలో యువత పాత్ర, వారి త్యాగాలు మరువలేనివన్నారు భట్టి. తెలంగాణ సాధించుకున్నాక వారి పట్ల నది దాటే వరకు ఓడమల్లయ్య, దాటిన తర్వాత బోడమల్లయ్య అనే విధంగా ప్రవర్తించిందని విమర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పెట్టిన బడ్జెట్ పై విపక్షాలు భగ్గుమంటున్నాయి. బడా జూట్ బడ్జెట్ అని హరీష్ రావు విమర్శిస్తే ఇందిరమ్మ రాజ్యం పేరుతో ప్రజలను మభ్యపెట్టిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. 3,04,965 కోట్ల అంచనా వ్యయంతో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు ఉంటే మూలధన వ్యయం 36,504 కోట్లుగా తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,04,965 కోట్లు. రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు. మూలధన వ్యయం 36,504 కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను. 2025-26 సంవత్సరపు బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలన, చర్చ మరియు ఆమోదం కోసం ఈ సభకు సమర్పిస్తున్నాను. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ బడా జూట్ అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 2,500 మహాలక్ష్మి లేదని, అలాగే 4,000 రూపాయల చేయూత లేదన్నారు. ప్రభుత్వ బడ్జెట్ ఒక బడా జూట్ గా మారిపోయింది. భట్టి బడ్జెట్ బడా జూట్ బడ్జెట్. అబద్ధాలతో కాలం గడుపుతాం తప్ప హామీలు అమలు చేయము అనే విషయాన్ని ఏదో సావు కబురు సల్లగా చెప్పినట్టు ఈ బడ్జెట్ ద్వారా ఇవాళ రాష్ట్ర ప్రజలకు చెప్పిండ్రు. ఎందుకు 2,500 మహాలక్ష్మి లేదు, 4,000 రూపాయల చేయూత లేదు, తులం బంగారం లేదు, స్కూటీలు లేవు. 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ బడ్జెట్ లో ఇచ్చిన అంకెలు చూస్తే 420 హామీలు, 420 హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఒక్క హామీ గురించి కూడా ఈరోజు ప్రస్తావించలేదు. 6 గ్యారంటీలు 100 రోజులు అని సొల్లు పురాణం చెప్పి అఫిడవిట్లు రాసి, ఇదే భట్టి విక్రమార్క గారు అఫిడవిట్ను తీసుకుపోయి దేవుని ముంగట పెట్టి ఆ అఫిడవిట్ మాకు భగవద్గీతతో సమానం అని బిల్డప్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని అబద్ధాలతో ఏదైతే గెలిచొచ్చినారో ఇవాళ దానికి పాతర వేసినారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మభ్యపెట్టిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. అధికారంలోకి రావడానికి చాలా గొప్పగా హామీలు ఇచ్చిండ్రు. హామీలన్నీ చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలు అనుకున్నారు అప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇన్ని రకాలుగా మోసం చేస్తారో నేను ప్రజలకు తెలిసి ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలప్పుడు మాట్లాడినటువంటి మాటలకు, బడ్జెట్లో వాళ్ళు పెట్టినటువంటి అంకెలకు ఎక్కడ కూడా పొంతనలేదు. బడ్జెట్ పై విమర్శలు చేసే హక్కు బీఆర్ఎస్, బీజేపీలకి లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. అన్నింటిలోనూ బీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడిందని విమర్శిస్తున్నారు. అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారంటూ విమర్శించారు.